మన దేశంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి ఇమ్యూనిటీ ఉంటుంది. పదవిలో ఉండగా ఏ విధమైన ప్రాసిక్యూషన్‌కి అవకాశం లేదు. అయితే ఈ మధ్య కొందరికి ప్రత్యేకంగా ఈ సౌలభ్యం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నవ్వుతూ దర్జాగా. ఇక్కడ ఒక వాహనంపై నంబర్ ప్లేట్ మీద ఒక స్టిక్కర్ అతికించాడు. చూసారా? పోలీస్ కానిస్టేబుల్ ఆపినప్పటికీ ఏమీ అనలేకపోయాడు. చాలా గౌరవప్రదంగా ఇలాంటివి అంటించొద్దు అన్నాడు. నేను ఇది ఇప్పుడు తీసెయ్యను. నీవే తర్వాత తీసేయ్ అని చాలా గౌరవంగా చెప్పాడు. ఆ యొక్క స్టిక్కర్ కాకుండా, ఆ స్లోగన్ కాకుండా మరేదైనా ఉంటే ఏమి చేసేవారో ఒక్కసారి ఆలోచించండి. పీకి పకాన పెట్టేవారా కాదా? ఫైను వేసి పంపించేవారా కాదా? కానీ ఈ స్టిక్కర్ ఉంటే మాత్రం అదే చెప్పాను కదా! అదొక ప్రత్యేకమైన ఇమ్యూనిటీ ఉన్నది వీరికి. ఒక గుంపు ఆ స్లోగన్ ఇచ్చుకుంటూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. పోలీసు వారు ఉన్నా చోద్యం చూస్తూ ఉంటారు. అది అన్నమాట. కొత్త రకం ఇమ్యూనిటీ దొరికింది వీరికి. బికాజ్ ఆఫ్ దట్ స్లోగన్. మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా నడుస్తూ ఉంది. అదే ఉత్తర భారతదేశంలో కొంతమంది అదే స్లోగన్ ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఒక ముస్లిం పోలీసు అధికారిని వారిని ఆపవలసి వచ్చింది. ఆమె ముందు వారు పదే పదే ఆ నినాదాలు చేస్తున్నప్పుడు ఆమె కూడా ఒకటికి 10 సార్లు ఆ నినాదం చేసి వారిని వెనక్కు తోసేయడం జరిగింది. సో, ఈ విధంగా అన్నమాట. ఎక్కడికెళ్ళినా అదే నినాదం. అదేదో యాడ్ ఉంటుంది. అన్ని రోగాలకి జిందా తిలిస్మాత్ అని. ఆ విధంగా ఇక్కడ ప్రతి దానికి ఇదే స్లోగన్.